ఓవైపు ఎండ తీవ్రత పెరుగుతున్నప్పటికీ తమపై పనిభారం మోపుతూ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన ప్రదర్శన చేపట్టారు. జిల్లా అదనపు కలెక్టర్ మరియు కార్పొరేషన్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న అరుణశ్రీ తమను మరింత మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని తెలిపారు. వేసవి తాపం తగ్గించుకునేందుకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని అన్నారు. ఈ సందర్భంగా కార్మికుల జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఇటీవల వడదెబ్బతో మృతి చెందిన కార్మికురాలు మల్లమ్మ కుటుంబానికి 20 లక్షల పరిహారం అందించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నశించాలి యాజమాన్య నిరంకుశ వైఖరి, నశించాలి యాజమాన్య నిరంకుశ వైఖరి, కార్మికుల ఐక్యత, నశించాలి యాజమాన్య నిరంకుశ వైఖరి, నశించాలి యాజమాన్య నష్టపరిహారం చెల్లించాలి మల్లమ్మ కుటుంబానికి, నష్టపరిహారం టోటల్ గా మేడం చేస్తున్నటువంటి ఒత్తిడి వల్ల ఓదికు హాస్పిటల్ జాయిన్ అయ్యి 2 రోజులు గ్లూకోజులు ఎక్కినాక తెల్లవారు పనికి రమ్మంటారు. ఎక్కడికే ఇదివరకు ఇట్లా పరేషాన్ అయితే 8 రోజులు లీవులు ఇచ్చిన రోజులు ఉన్నాయి కదా, మరి ఇప్పుడేమైంది? ఇప్పుడేం పుట్టింది? ఇప్పుడు అవన్నీ ఏమి లేవు. ఆయన వచ్చి నిన్న పద్దరకరు డ్యూటీలో ఉండి పొద్దుతో తమ్ము వాడి ఆ కుటుంబ సభ్యులు వచ్చి స్టార్ట్ అదే నువ్వు కొట్టుడు పిక్కుడు ఆడ పెట్ట బండి మీకు తలకాయలు మన ఎవరి కోసం చేస్తాను, వర్కర్ కోసం చేస్తాను, ఎవరో నా ఇంటి కోసం నీ ఇంటి కోసం చేస్తాను. ఏం చేస్తాను ఎప్పుడు నువ్వేం చేస్తాను, ఏం చేస్తాను ఎప్పుడు ఉండండి అయ్యా, మీరు వర్కర్లే. గాజనవేని మల్లమ్మ, అమర హే గాజనవేని మల్లమ్మ. చెప్పండి. మా ఇబ్బందులు ఏంటంటే మేము ట్రాలీలో పోతున్నాం, ఎండాకాలం బాగా ఎండలు కొడుతున్నాయి, ట్రాలీలో పోతున్నాం, ట్రాక్టర్లో పోతున్నాం, పెద్ద కాలువలు కూడా దించిపిస్తారు, కాలువలు కూడా తీస్తున్నాం. మాకు వాటర్ నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు లేవు, సల్ల ప్యాకెట్లు లేవు, ఏం లేవు, మాకు సేఫ్టీ ఏం లేదు. మల్లమ్మకి హాజరుపడి డ్యూటీకి పోయింది, డ్యూటీకి పోయిన తర్వాత మళ్ళీ అవుట్కి రాలేదు ఆమె. సరే పెద్ద మనిషి కదా అవుట్ లేదనుకున్నది, పోయింది. ఆమె ఏమైందో అన్నది కూడా మాకు తెలియదు. అయితే ఈ మేడం వచ్చిన కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మా యూనియన్ నాయకులను కూడా దగ్గరికి రానిస్తలేదు, ఆమె ఏం మాట్లాడిస్తలేదు. మాకు ఏం ఇబ్బంది అయినా కానీ మేము వాళ్ళకి చెప్పుకొని వాళ్ళని తీసుకొచ్చారు. ఇన్ని గత సంవత్సరంలలో 20 సంవత్సరాల క్రితం వాళ్ళని దగ్గర తీసుకొని మేము ఏదో ఇబ్బంది చెప్పుకునేది, ఆ ఇబ్బంది కూడా మాకు చెప్పనిస్తలేదు. పని చేస్తలేరు అంటారు. పని ఎందుకు చేస్తలేము? పని చేయండి, పని ఎట్లా అవుతుంది? మేయర్ గారు అంత వాడ తిరిగి మేయర్ గారు చూసుకుంటారు. మేయర్ గారు చూసినప్పుడు కమిషనర్ చూడాలి కదా. ఇంట్లో ఏసీ కార్లలో ఉండి ఏసీలో ఉండి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. 12 గంటలకు ఇదివరకు మేము ఒక్క పూట మాట్లాడినప్పుడు 4 గంటలకి వచ్చి 11 గంటలకు 10 గంటలకు పోయేది. ఇప్పుడు 12 1 అవుతుంది. ఆ 1కి పోయేటానికి ఇంటికి పోతున్నారా, మధ్యలో ఏడైనా చచ్చిండ్రా అనేది కూడా తెలియదు. మా కుటుంబ సభ్యులు ఎతుకులాడుకొని మరి ఎక్కడున్నారు ఏంటిదని వాళ్ళు చూసుకొని కాంప్లైంట్ ఇచ్చేదాకా ఏది తెలియదు. యూనియన్ నాయకులు ఇదివరకు ఉన్నది, వాళ్ళని దగ్గరికి రాణిస్తలేరు కానీ వాళ్ళు కూడా దూరం ఉంటారు. ఎందుకంటే మేము భయపడేది ఏంటంటే మమ్మల్ని మా వాళ్ళు ఎందుకు భయపడతారంటే తీసేస్తారో ఏమో. మేడం దగ్గరికి వస్తే ఎవరు ఖచ్చితంగా మాట్లాడితే వాళ్ళని తీసేస్తారంట. మరి ఎంతమందిని తీసేస్తారో ఇప్పటికైనా తెగించి మేము సమ్మెలకు ముందు పోతాం, తీసేయమని. వెహికల్తో పంపించేది వర్కర్లకు ఇవ్వమని, అవుట్ అనేది పెట్టకపోయేది. ఓన్లీ ఎండాకాలం వరకు. ఈరోజు చేసినా మేమే చేస్తాను ఈ చెత్త పనిని, రేపు చేసినా మేమే చేస్తాను ఈ చెత్త పని వేరే వాళ్ళ చెవిలో చేస్తలేదు. ఊరిన పని మేమే చేస్తాను, కానీ ఎంత ఇబ్బందులకు గురి చేస్తారంటే మమ్మల్ని ఒక అది చెప్పద్దు, అసలు ఘోరంగా చూస్తారు మమ్మల్ని. ఎంత చేసినా చేయలేదు అనేది పదమే తప్ప
చేస్తానమని ఒక్క రోజు కూడా మాట్లాడిన పాపాన పోలేదు. మొన్న మేయర్ గారు మీటింగ్ పెట్టి కూడా చెప్పిండు, వర్కర్లు పని చేస్తలేరు అన్నారు కదా, వర్కర్లు బరాబర్ పని చేస్తారని మేయర్ గారు అన్నారు. కానీ 2 సంవత్సరాల నుంచి వచ్చిన మేడం గారు మాత్రం ఏ రోజు పని చేయలే, చేస్తానమని మాట్లాడలేదు. వర్కర్లుగా మీరు రమ్మంటారు కానీ ఆడికి వచ్చినాక మమ్మల్ని ఏం పట్టించుకుంటలేరు. దయచేసి ఈ మల్లమ్మ చావు కారణంతో కూడా మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరిగే విధంగా అది చేయాలి. కిషన్ నాయక్ మాకు పని మీద ఒత్తిడి, ఎన్ని రోజులు సెలవులు పండుగలు అని ఉండేది. ఇప్పుడు ఎండాకాలం కూడా టైంకు 11 గంటలకల్లా పంపించేది, 12 గంటల చేపిస్తారు. ఎండ దెబ్బ దాకా మేము నిలబడుకుంటా, నీళ్లు దొరకక కనీసం మాకు చెట్టు నీడ కూడా లేకుండా పనులు ఎండలు చేసరికి నిలబడుతున్నాం. మేము హాస్పిటల్ పోయి కూడా మళ్ళీ తెల్లారి మళ్ళీ డ్యూటీకి వస్తారు. మాకు చీపూర్లు ఇస్తలేరు, మాకు అన్ని అవస్థల పాలు చేస్తారు. ఒక సెలవులు లేవు, ఈరోజు రామంటే రేపు కూడా ఆబ్సెంట్ పడుతుంది అనే ముచ్చట మాట్లాడతారు. అట్లా మల్లమ్మ ఎండ దెబ్బ దాకి చనిపోతే కూడా 2-3 రోజులైనా కూడా ఆచూకీ తెలియకుండా అయిపోయింది. మా డ్యూటీ చేసే మనిషి చనిపోతే మాకు కూడా భయాందోళనకు గురవుతున్నాం. మేము కూడా మాకు కూడా ఏమవుతుందో అని కూడా భయం అవుతాను. అందుకని మాకు టైం మార్చి మమ్మల్ని కూడా కాపాడాలి యజమానాన్ని కోరుతున్నాం. రామగుండం కార్పొరేషన్ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచే బాధ్యతలో ఉన్నటువంటి కార్మికులను అత్యంత దారుణంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ యంత్రాంగం వాళ్ళతోటి ప్రవర్తిస్తూ ఉన్నది. ఉన్నటువంటి సూపర్వైజర్లు కార్మికులకు మాస్టర్ వేసినప్పుడు మరి వాళ్ళు మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు మాస్టర్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత, ఒకవేళ రాకపోతే వాళ్ళు ఎటు పోయారు అనే బాధ్యత మున్సిపల్ అధికారుల పైన ఉన్నది. కానీ వీళ్ళను ఒక పశువులాగా ట్రీట్ చేస్తూ పని చేయించుకోవడం తప్ప ఇంకొక అవసరం మాకు వీళ్ళతోటి లేదనేటటువంటి దుర్మార్గపు పరిస్థితి, కట్టు బానిసల్లాగా ఈ కార్మికులను మున్సిపల్ అధికారులు చూస్తూ ఉన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ తరపున కార్పొరేటర్గా ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క నిరసనకు పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తా ఉన్నా. వీళ్ళకు సంబంధించినటువంటి సమస్యలపైన రేపు కౌన్సిల్లో కూడా ఖచ్చితంగా పాలక వర్గాన్ని నిలదీస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కార్పొరేషన్ స్థాయి మనకు వచ్చినప్పటికీ కార్మికులను ఆ స్థాయి క్యాడర్కు అప్గ్రేడ్ చేయకుండా కార్పొరేషన్ జీతాలను కూడా కార్మికులకు ఇవ్వడం లేదు. వాటిపైన కూడా కమిషనర్ గారు దృష్టి పెట్టాలని, చనిపోయిన కుటుంబానికి జేఏసీ నాయకులు డిమాండ్ చేసినట్టుగా ఒకరికి పర్మనెంట్ ఉద్యోగంతో పాటు 20 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి, అంతేకాకుండా వడదెబ్బ వల్ల మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల చనిపోవడం మూలంగా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళకి న్యాయం చేయడంతో పాటు మున్సిపల్ అధికారుల పైన చట్టపరమైనటువంటి చర్యలకు కూడా ఆదేశించాలని చెప్పి నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా.